హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. అన్ ముందుగా మనం చికెన్ని సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా లెగ్స్ ఉన్న కాడ హెయిర్ చిన్నగా ఉంటాయన్నమాట. చూసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 600-700 గ్రామ్స్ చికెన్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేస్తాను. ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా నేను ఇలాగే క్లీన్ చేస్తాను. మటన్ కూడా చికెన్ ఇలా ఒక 4-5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఆయిల్ ఏమి వేయలేదన్నమాట. నేను డైరెక్ట్గా చికెన్ వేసేస్తున్నా. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేదాకా కట్టి పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ముక్కకు పట్టడం కోసం కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు, అండ్ జస్ట్ ఒక పించ్ ఆఫ్ పసుపు వేసి కలుపుకొని వాటర్ వస్తున్నాయి చూసారా. ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దాం. వేసి మళ్ళా మూత పెట్టేది. ఇంతలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అందులో కావాల్సినవి 4 చిన్న ఉల్లిపాయలు మీడియం సైజ్, 2 పచ్చిమిర్చి, మిరియాలు, కొద్దిగా సోంపు, లవంగాలు ఒక 4-5, కొంచెం ధనియాలు, చెక్క, అనాసపు, యాలకులు ఒక 2-3, వెల్లుల్లి. అంటే ఈ క్వాంటిటీ మొత్తం నేను చేసే చికెన్ క్వాంటిటీకి సరిపోని తీసుకున్నాను అనమాట. ఎక్కువ చికెన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేద్దాం. అంటే మిక్సీ కాదు, నేనైతే చిన్న రోట్లోనే దంచుతాను అనమాట. ఇప్పుడు ఇలా బాగా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయి కదా, మొత్తం ఇంకిపోయినాయి. ఈ చికెన్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. చికెన్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అదే కడాయిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడానికి చికెన్ వేసుకోవాలి.
ఈ చికెన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు వాటర్ లేకుండా మొత్తం ఎగరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు. అలా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చట్నీ కిందకి వస్తుంది, ఫ్రై కిందకి రాదన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేసేయాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు తీసేద్దాం. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. మరి బాగా ఫ్రై చేస్తే అది చట్నీ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట, గట్టిగా. ఇప్పుడు తీసేస్తున్నా, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేద్దాం, జస్ట్ కొంచెం. చికెన్ ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాను, ఇప్పుడు కూడా సాల్ట్ వేసాను అన్నమాట. మనం అందుకని చూసుకుని వేసుకోవాలి. తగ్గితే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీయడం కష్టం కదా. ఇది ముక్క గట్టిగా ఉండదు, చాలా మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది కూడా కదా. ఇందులో కారం, కొంచెం పసుపు, ఇప్పుడు మొత్తం కూరకు సరిపోను సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా, దాన్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు లాస్ట్గా చూడండి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకుందాం. పిల్లలు ఉంటే కొంచెం తగ్గించేసుకోండి మసాలా, మంట ఉంటుంది. స్పైసీగా తినేటోళ్ళు అయితే మంచిగా వేసుకోవచ్చు. కలిపేసుకుందాం అంతే. ఫైనల్గా పచ్చిమిర్చి.
కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నేను ఎక్కువగా అంతగా వాడను అనమాట. కొత్తిమీర, కరివేపాకు లాంటివి వాడితే మంచిదే, బట్ తక్కువ వాడతాను నేను. ఫైనల్ కర్రీ రెడీ అయిపోయింది. పప్పుచారు అన్నంలోకి, రసం అన్నంలోకి ఇలా కూడా బాగుంటుంది ఫ్రైగా తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేసి చూడండి.